ఈ వీడియోలో నేను మీకోసం చికెన్ గ్రేవీని థిక్‌గా వచ్చేలాగా, ముక్క సాఫ్ట్‌గా ఉండేలాగా ఒక కొత్త పద్ధతిలో ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటది. ఈ స్టైల్‌లో మీరు గట్టా చికెన్ చేస్తే పక్కా కొలతలతో చెప్తాను. చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మంచి రెసిపీని ఎంజాయ్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక అర కేజీ చికెన్‌ని శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో కడిగేసి దాంట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే అర టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసేసి శుభ్రంగా ఆ చికెన్కి పట్టేలా కలిపేసి మిక్స్ చేసేసుకోండి. ఈ 3 వేస్తే చాలు, మిగతా ఏమీ వేయక్కర్లేదు ఈ రెసిపీకి. ఈ 3 వేసేసి ఇప్పుడైతే దీన్ని ఒక పావుగంట పక్కన పెట్టి ఈ గ్యాప్లో ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఒక అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, ఇంకా పావు టేబుల్ స్పూన్లో సగం మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది మనం మసాలా కోసం చేస్తున్నాం అనమాట. మనం గరం మసాలా అవేమీ వాడము. మనం ఇంట్లో చేసే మసాలా ముద్దే ఈ రెసిపీలో వాడతాం. ఇప్పుడు దీంట్లోకి ఒక 4 నుంచి 5 ఎండుమిరపకాయలు చీల్చకుండా వేసుకొని వాటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా ఇక్కడ దాకా తూచాగా 3 నిమిషాలు అయ్యాక చివరిగా జీడిపప్పు వేసి దాన్ని కూడా ఇంకో నిమిషం ఫ్రై చేసుకోండి. మొత్తం 4 నిమిషాలు ఫ్రై చేసేసి దీన్ని చల్లార్చుకొని ఒక గ్రైండర్ గిన్నెలోకి తీసుకొని ఒక 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెమ్మలు, అలాగే అల్లం ముక్కలు ఇక్కడ చూపించినన్ని వేసుకోండి. తొక్క తీసేసి దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇందులో మనం వాటర్ వేయట్లేదు, ఉప్పు వేయట్లేదు. శుభ్రంగా వీటిని అలాగే గ్రైండ్ చేసేసుకొని ఇలా ముద్దలా చేసుకొని ఈ ముద్దనే మనం కర్రీలో ఇప్పుడు వాడబోతున్నాం. ఇప్పుడు ఒక కళాయి తీసుకోండి. దాంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అర కేజీ చికెన్కి గాను ఒక 2 ఉల్లిపాయలని మీడియం సైజు, అలాగే ఒక 5 చిన్న పచ్చిమిరపకాయలని వీడియోలో చూపించినట్టు ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇలా కలుపుతూ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గేలా చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఏదైతే ముద్ద దంచి పెట్టుకున్నామో ఆ ముద్ద మొత్తం వేసేయాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ ముద్ద వేసేసి బాగా కలిపేసి ఉల్లిపాయలకి పట్టించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గడానికి మీకు సుమారు 3 నుంచి 4 నిమిషాలు పడుతుంది. ఈ ముద్ద కలిపేయడానికి ఇంకొక నిమిషం పడుతుంది. ఇలా 5 నిమిషాలు చేసిన తర్వాత మనం ఏదైతే చికెన్ ఉప్పు కారం పట్టించి పెట్టుకున్నామో ఆ చికెన్ని కూడా దీంట్లో వేసేసి ఈ మసాలా ముద్ద, ఆ ఉల్లిపాయ ముద్ద బాగా కలిసేలాగైతే కలిపేసుకోండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పినవన్నీ అర కేజీ చికెన్కి సరిపడా కొలతలు. మీరు కేజీ తీసుకుంటే జస్ట్ దీన్ని డబల్ చేసి తీసుకోండి చాలు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయండి లో ఫ్లేమ్ మీద. మీకైతే చికెన్ సగానికి సగం ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో మన స్మూత్నెస్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగుని నీళ్లు లేకుండా అలాగే బాగా స్పూన్తో జీలకరించి వేసుకోవాలి. అప్పుడే మనకి ఆ పెరుగు అందులో వేసాక ముక్కల కింద అయిపోకుండా మంచి స్మూత్నెస్ అయితే యాడ్ చేస్తుంది కర్రీకి. ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం చికెన్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. వేయకపోయినా పర్వాలేదు, కానీ చికెన్ మసాలా ఫ్లేవర్ కోసం మాత్రం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మునిగేలా వాటర్ వేసుకోవాలి. అయితే ఆ వాటర్ మామూలుగా వేసేయకుండా ఏ గ్రైండర్ గిన్నెలో అయితే మనం మసాలా ముద్ద చేసుకున్నామో దాంట్లో వేసి కలిపేసి ముక్క మునిగే లెవెల్ వరకు ఆ వాటర్ వేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ముక్కలన్నీ ఒకసారి లోపల తోసేసి మూత పెట్టకుండా ఇంకొక 8 నిమిషాలు వదిలేస్తే మనకి థిక్ గ్రేవీ వస్తుంటుంది అనమాట. ముక్కలన్నీ పైకి తేలుతుంటాయి. అప్పుడు చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి కలిపేసి ఇంకో నిమిషం ఆగి దించేసుకోవాలి. అద్దిరిపోయే చికెన్ రెసిపీ అండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా చెప్పండి. నేను మీ రెసిపీ రాంబాబు. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.